విశ్వ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కాంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కాంపౌండ్ ఏం లే, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఈజ్ బాస్. అండ్ మేము అభిమానించేటోళ్ళు ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి 1000 కారణాలు ఉంటాయి. మీరేయకుండి కాంపౌండ్లు. ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరు హేట్రెడ్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల. దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్. మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్కి పిలవడం కానీ చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏం ఏకూరు దాంట్లో అంతే. ఓకే సరే. ఇప్పటి వరకు బాలయ్య ఫ్యాన్స్ మీకు ఫుల్ సపోర్ట్. సో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ కోసము ప్రీ రిలీజ్కి పిలుస్తారు. ఇదే అట్లేం లేదు. హీఈస్ కమింగ్ టు సపోర్ట్ అవర్ ఫిల్మ్. అండ్ దానికి 1000 కారణాలు ఉంటాయి. మీరు అది ఇది అని రిస్ట్రిక్ట్ చేసేయకండి. ఇంక 50 సినిమాలు తీయాలి, ఎవరెవరో వస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో. సో అన్నిటికీ ప్రతిదానికి గేట్లు వేసేసి గొల్లం వేసేస్తే కష్టం కదా. సో అట్లేం లేదు. ఇట్స్ అ ప్యూర్ లవ్ టువర్డ్స్ సినిమా. ఆల్ ద సీనియర్ యాక్టర్స్ వెన్ దే కమ్ ఫర్ అవర్ ఫిల్మ్, ఇదంతా కంప్లీట్లీ మేము ఎంత పిలిచినా ఎవరెంత వచ్చినా ఇక్కడ ప్యూర్గా సినిమా మీద ఉన్న లవ్తోనే అందరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేది. అండ్ మన ఇండస్ట్రీ చాలా బాగా సపోర్ట్ చేసుకుంటుంది ఒకరినొకరు. అట్లా ఉండిద్దాం. ఇట్లాంటి భయపడితే భయపడతారు నెక్స్ట్ టైం. అందుకు ఎవరైనా పిలవాలన్నా రావాలన్నా. సాహు గారు